సాగర్ తీరం డేంజర్ బెల్స్ మోగిస్తోంది. కాలుష్యభూతం బ్లూ ఫ్లాగ్ బీచ్ ప్రతిష్టను ఛాలెంజ్ చేస్తోంది. మురుగు నీటిని టన్నుల కొద్దీ వ్యర్థాలు సముద్రంలో చేరిపోతున్నాయి. పెద్ద ఎత్తున ప్లాస్టిక్, మెడికల్ వేస్ట్, చెత్తా చెదారం ఒడ్డుకు కొట్టుకుని వస్తూ ఉండడంతో తీరం డంపింగ్ యార్డును తలపిస్తోంది. దిగజారిపోతున్న పరిస్థితులపై బ్లూ ఫ్లాగ్ జ్యూరీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఋషికొండ బీచ్ ఈ పేరు వింటేనే పర్యాటకులు ఫిదా అయిపోతారు. ప్రకృతి రమణీయత, స్వచ్ఛమైన సముద్రం, అద్భుతమైన ఎకోసిస్టమ్ దేశ విదేశీ టూరిస్టులను ఆకర్షిస్తుంటాయి. ఈ ప్రత్యేకతల కారణంగా ఇక్కడ బీచ్కు అత్యంత ప్రతిష్టాత్మకమైన బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ లభించింది. 2020లో మొదటిసారి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ను పొందిన ఋషికొండకు వరుసగా 4వ ఏడాది రెన్యువల్ చేసేందుకు జ్యూరీ సుముఖతను వ్యక్తం చేసింది. అదే సమయంలో కాలుష్యం కారణంగా ఎదురయ్యే దుష్పరిణామాలపై తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేసింది. మితిమీరిన జల కాలుష్యం కారణంగా తీరం మొత్తం డంపింగ్ యార్డులను తలపిస్తోంది. మురుగునీటి కాలువల ద్వారా ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్తా చెదారం సముద్ర జలాల్లో పేరుకుపోతున్నాయి. పాలిథిన్ సంచులు, ప్లాస్టిక్ బాటిల్స్, మెడికల్ వేస్ట్, అధిక సాంద్రతతో ఉండే వ్యర్థాలు సముద్ర కాలుష్యానికి ప్రధాన కారణమవుతున్నాయి. నగరంలో ప్రతిరోజు సుమారు 1000 నుంచి 1100 మెట్రిక్ టన్నుల చెత్త వస్తోంది. అందులో 150 టన్నుల వరకు వివిధ రకాల మైక్రాన్లు కలిగిన ప్లాస్టిక్ వ్యర్థాలు ఉంటున్నాయి. రీసైక్లింగ్ యూనిట్లకు 100 టన్నుల వరకు వెళ్లినా మిగిలిన దాంట్లో ఎక్కువ శాతం డ్రైనేజ్ కాలువల ద్వారా సముద్రంలోకి చేరడంతో జలాలు కలుషితమవుతున్నాయి. ఈ కారణంగానే ఋషికొండతో పాటు సాగర్ నగర్ తీరానికి బ్లూ ఫ్లాగ్ హోదా సాధించాలని పర్యాటక శాఖ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. సో మనందరికీ తెలిసిందే ఋషికొండ అనేది సాగర్ నగర్కి ఆల్మోస్ట్ 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది. ఒకవేళ కనుక ఈ పొల్యూటెంట్స్ని మనం ఎస్టీపీ పెట్టో, సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ లాంటి పెట్టి ట్రీట్ చేయకుండా కనుక వాటర్ ఇంకా విడిచిపెడితే ఇమీడియట్గా కాకపోయినా మేబీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఆ ఋషికొండతో పాటు సరౌండింగ్స్ కూడాను పొల్యూట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇమీడియట్గా ఎస్టీపీ పైన ఫోకస్ చేయమని చెప్పేసి వాళ్ళ రికమెండేషన్స్లో కలెక్టర్ గారితో డిస్కస్ చేయడం జరిగింది. లక్కీలీ ఇనఫ్ ఆల్రెడీ జీవీఎంసీ దానికి సంబంధించినటువంటి యాక్షన్ ప్లాన్ ఆల్రెడీ తయారు చేసింది. ఒక 8 నుంచి 12 వరకు ఎస్టీపీలని మనకి బీచ్లో పెట్టి మొత్తం వాటర్ అంతా కూడా సీవేజ్ వాటర్ని ట్రీట్ చేసిన తర్వాతే బీచ్లోకి విడిచిపెట్టాలని చెప్పేసి అదొక పాజిటివ్ సైన్. విశాఖ నగరంలో 52 డ్రైన్లు ఉండగా వీటిలో 16 ప్రధానమైనవి. ప్రస్తుతం సిటీలో మురుగునీటి వ్యర్థాలన్నీ వీటి ద్వారానే జీవీఎంసీ నిర్వహిస్తున్న శుద్ధి కేంద్రాలకు వెళ్లి ఫిల్టర్ అయిన తరువాత సముద్రంలోకి చేరాలి. కానీ నేరుగా ప్లాస్టిక్ వ్యర్థాలతో సహా కాలుష్య కారకాలు సాగరంలోకి చేరిపోవడం దుష్పరిణామాలకు సంకేతంగా కనిపిస్తోంది. ఇప్పటికే వ్యవస్థల్లో ఉన్న నిర్లక్ష్యంపై ఎన్జీఓలు కోర్టులను ఆశ్రయించాయి. సాగర్ ఘోష పేరుతో సముద్రంలో కాలుష్య కారకాలను వెలికితీసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ దిశగా జీవీఎంసీ చిత్తశుద్ధిని ప్రదర్శించాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. సముద్రంలోకి నేరుగా చెత్త వదలకుండా మనకి ఈ సూయేజ్ ప్లాంట్స్ ఉన్నాయి, పంప్స్ ఉన్నాయి, ఫిల్టరింగ్ పంప్స్, ఇవేవి సరిగా పనిచేయవు. అలాగే చాలా పెద్ద పెద్ద గడ్డలు సముద్రం కలిసే చోట కనీసం మీరు ఇమీడియట్గా నెట్లు పెట్టండి అని చెప్పాం. నెట్లు పెడితే కనీసం చెత్త వెళ్ళదు. సెకండ్ ఫేజ్లో 52 గడ్డలకు సంబంధించి డైవర్ట్ చేసి ఫిల్టరింగ్ యూనిట్స్ డెవలప్ చేయండి అని చెప్పి మేము అడుగుతున్నాం. ఫండ్స్ లేవని చెప్పారు. మరి నెట్లు పెట్టడం కూడా ఫండ్స్ లేనంత భయంకరంగా ఉన్నప్పుడు మరి అనేక రకాల షోకులు చేస్తా ఉన్నారు. వాటికి ఎలా వస్తున్నాయి డబ్బులు నాకు అర్థం కావడం. నగరం విస్తరిస్తున్నంత వేగంగా మురుగునీటి వ్యవస్థలను జీవీఎంసీ అభివృద్ధి చేయలేకపోయిందనే విమర్శలున్నాయి. సముద్ర కాలుష్యం తీవ్ర రూపాన్ని దాలుస్తున్న ప్రస్తుత తరుణంలో నూతన ఎస్టీపీలు ఏర్పాటుతో సహా కీలకమైన చర్యలకు ప్రతిపాదనలు జరుగుతున్నాయి. అయితే అవన్నీ కార్యరూపం దాల్చడం ఎంత ఆలస్యమైతే అంత నష్టం తప్పదని ఎన్జీఓలు హెచ్చరిస్తున్నాయి.